కాంతార సినిమాని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఈ మూవీ సెట్లో తరచూ ప్రమాదాలు జరిగాయి. అలాగే ఈ సినిమాలో భాగమైన నటులు, టెక్నీషియన్లు వరుసగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇటీవల కాంతార చాప్టర్ 1 మూవీ షూటింగ్ పూర్తయినట్టు చిత్ర బృందం ప్రకటించింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. ప్రస్తుతం చిత్ర బృందం అంతా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు ప్రమోషన్ పనుల్లో చాలా బిజీగా ఉంది. తాజాగా మరో కాంతార నటుడు కన్నుమూశారు. కాంతార మొదటి భాగంలో నటించిన ప్రముఖ థియేటర్ ఆర్టిస్ట్ ప్రభాకర్ గుండెపోటుతో కన్నుమూశారు. ఉడిపి జిల్లాలోని హెబ్రి తాలూకాలోని పెర్దూరుకు చెందిన ప్రభాకర్ కాంతార సినిమాలో మహాదేవ్ పాత్రను పోషించారు. ప్రభాకర్కు నాటక రంగంపై చాలా ఇంట్రెస్ట్ ఉంది. వివిధ నాటకాల్లో ఆయన నటించారు. ఈ క్రమంలోనే కాంతార పార్ట్ 1లో ఛాన్స్ దక్కించుకున్నారు. కాంతార సినిమా కోసం ఆయన దాదాపు 1 సంవత్సరం పాటు గడ్డం తీయించుకోలేదు. ఇక సుమారు 5 ఏళ్ల క్రితం ప్రభాకర్కు హార్ట్ ఆపరేషన్ జరిగింది. ఆయనకు తన నివాసంలో శుక్రవారం మరోసారి ఛాతీ నొప్పి రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు హాస్పిటల్కి తీసుకువెళ్లారు. పరీక్ష చేసిన వైద్యులు అప్పటికే ఆయన మరణించినట్టు ధృవీకరించారు. నటుడి మరణంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అలాగే ప్రభాకర్ మరణంపై సినీ ప్రముఖులు, చిత్ర యూనిట్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పిస్తూ ఉన్నారు. కాంతార సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు ప్రభాకర్. ఈ సినిమాలో మహాదేవ్ పాత్రలో ఆయన తెరపై కనిపించారు. తక్కువ బడ్జెట్తో రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘన విజయాన్ని సాధించింది. 450 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ తీసుకొచ్చి భారతీయ సినీ చరిత్రలో ఒక కొత్త మైలురాయిని నిలబెట్టింది. ఈ సినిమాని రిషబ్ శెట్టి దర్శకత్వం వహించారు. కథానాయకుడిగా కూడా నటించారు. ఈ సినిమాకి సంబంధించిన సీక్వెల్ కూడా విడుదల కాబోతోంది. కాంతార చాప్టర్ 1 అనేది కాంతార చిత్రానికి ప్రీక్వెల్. ఈ సినిమా అక్టోబర్ 2న విడుదలవుతోంది దేశవ్యాప్తంగా. ఈ సినిమాలో రిషబ్, రుక్మిణి వసంత్ ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఇటీవల కాంతారాలో నటించిన కొందరు మరణించడం, అలాగే ఆ సినిమాకి సంబంధించిన వర్క్ చేసిన వారు కొందరు మరణించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ సినిమాలో దాదాపు చూసుకున్నట్లయితే వందలాది మంది ఈ సినిమా కోసం కష్టపడ్డారు. షూటింగ్ దశలో ఉంది ఇప్పుడు ఈ సినిమా. రిషబ్ శెట్టి భారీ వ్యయంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇక రీసెంట్గా కాంతారలోని మహాదేవ్ క్యారెక్టర్లో కనిపించిన ప్రభాకర్ మరణ వార్త ఈ విధంగా అందరినీ కూడా బాధ కలిగిస్తోంది. అలాగే మే నెలలో చూస్తే 34 సంవత్సరాల రాకేష్ పూజారి కూడా గుండెపోటుతో మరణించారు. అలాగే అదే నెలలో 25 ఏళ్లు కూడా లేని జూనియర్ ఆర్టిస్ట్ కాంతార షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్తూ ఒక నదిలో ఈతకు దిగి చనిపోయారు. అలాగే కళాభవన్ నీజు కూడా జూన్లోని కన్నుమూశారు. సో ఈ విధంగా కాంతారాలో నటించిన వాళ్ళందరూ వరుసగా చనిపోవడం ఇప్పుడు అందరినీ బాధ కలిగిస్తోంది.